ఇప్పుడు మీరు గ్రూప్ 1 పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి మీరు ఒక్కరితో కాకుండా ఇంకా అందరు పెద్ద ఎత్తున బయటకు వచ్చినా కూడా మీ వెనక ప్రతిపక్షమే ఉంది అంటారు, చేతులు దులిపేసుకుంటారు. మేము ఏం చెప్తున్నాం అంటే పార్టీలకు, కాంగ్రెస్ అధికార పార్టీకి మీరు దాటవేయడానికి ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పుకొని ఏదో ప్రజలలోకి పోయి వీళ్ళు మేము చక్కగా చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మీరు అట్లా అనుకొని బయటపడుతుందుకు ప్రయత్నం చేస్తే చెయ్యి. కానీ దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించలే కాబట్టి అప్పుడు మీకు ప్రతిపక్షం అంటే ఏందో తెలియట్లేదు. ఆ రోజు మీరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఏంది లేదని తెలిసేది. ఇప్పుడు కన్న తల్లికి ఉన్న ప్రేమ సవితి తల్లికి ఉండదు, పేగు బంధానికి ఉన్న బంధం కత్తెర బంధానికి ఉండదు. నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించలే కాబట్టి ఈరోజు నీకు ప్రతిపక్ష పాత్ర విలువ తెలియక దాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నావు. అందుకనే మీరు మొదట అడిగిన ప్రశ్నకు ఏంటంటే మీ మొక్కలం ఎందుకు వస్తున్నాం అంటే మా మీద రాళ్ళు వేసినా, గన్నెట్ రాళ్ళు వేసినా, బండరాళ్ళు వేసినా మేము తట్టుకుంటాం. ప్రతి ఒక్కరి మీద వచ్చిన నీ వెనక ప్రతిపక్షం ఉన్నాను, నీ వెనక బండి సంజయ్ ఉన్నాను, నీ వెనక ఈటల రాజేందర్ ఉన్నానుకో, నీ వెనక హరీష్ రావు ఉన్నాను, నీ వెనక దాసోశ్రావణ్ ఉన్నాను, నీ వెనక కేటీఆర్ ఉన్నాను, కేసీఆర్ ఉన్నాను, నీ వెనక డబ్బుల మూటలు ఉన్నాయంటే అందరూ భరించలేరు దీన్ని. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు కూడా దీన్ని భరించలేరు. అది విషయం. ఎందుకంటే మేము కూడా మేజర్గా రావడానికి ఏంటంటే మాకు ఒక నేపథ్యం ఉన్నది. అదేంటంటే ఎస్ఎఫ్ఐలో చేసినటువంటి ఒక నేపథ్యము. ఆడ కూడా ఆషామాషిగా ఏం లేదు, మేము గట్టిగా చేసిన వాళ్ళం. ఇంకా మాకు కరెక్ట్గా ఇది కనుక ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి ఉంటే మిమ్మల్ని 2 నిమిషాలలో ఎట్లా ఆట ఆడియాలని సమస్యను జాతీయ స్థాయిలో తీసుకుపోతాం. ఇది ఏందాకంటే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్లో మొత్తం అవకతవకలు. ఈ అవకతవకలకు మేము ఎవిడెన్సులు ఇచ్చినాం. మేము ఇచ్చినటువంటి ఎవిడెన్సులు ఆషామాష ఎవిడెన్సులు కాదు. ఈరోజు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఐఐటీలో అడ్మిషన్సే గొప్ప అని చెప్పుకుంటారు. ఐఐటీలో వెళ్ళినాక వాళ్ళ పాస్అవుట్ కూడా కాలేజ్ టాపర్స్గా పాస్అవుట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యి మంచిగా 2-3 సార్లు ఇంటర్వ్యూలు చేసి మంచి మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఈ స్టేట్ సివిల్ సర్వీస్లో చాలా తక్కువ మార్కులు వేసారు. ఈరోజు నిన్న మొన్న బీటెక్ అయిపోయిన వాళ్ళకు, నిన్న మొన్న ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకు, టెక్నికల్ సబ్జెక్ట్ చదివి ఈ సబ్జెక్టు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు 3 నెలల సిలబస్ పైనే అవగాహన ఉండనటువంటి వాళ్ళకు ఈరోజు నువ్వు స్టేట్ టాపర్లుగా తీసుకొచ్చినావు. ఏ విధంగా వచ్చిరని మేము అడుగుతున్నాం. నీ 3 నెలల్లో సిలబస్ చదవగలుగుతావా? 3 నెలల్లో చదివి ప్రాక్టీస్ చేసి అన్ని వస్తే మరి 3 ఏళ్ళ సంది చదివిన పరిస్థితి ఏం కావాలి? మరి వాడు చదవలేదా? వీళ్ళందరూ రోడ్ల మీదనే తిరిగిరా? జనార్దన్ అంటే రోడ్ల మీద తిరిగిండు, ఇంకో 10 మంది అంటే రోడ్ల మీద కెమెరాల ముంగట తిరిగిండు. నువ్వు కాంగ్రెస్ అంటే అనుకోవచ్చు. నువ్వు అన్నా నేను స్వీకరిస్తావు. సరే నువ్వు అట్టాను సరే, ఒక్కరికి వేస్తావు అపవాది, 2కి వేస్తావు, 3కి వేస్తావు. ఇవాళ ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇవాళ అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఎందుకు మాట్లాడడానికి ఇవాళ సన్నద్ధమైనవి? నిన్న మొన్నటి వరకు అడ్వకేట్ కేసు తీసుకోనన్న వాళ్ళు ఇవాళ మేము ఇచ్చిన ఎవిడెన్స్లకు అవాక్కయి ఇవాళ రిజల్ట్ ఈ కేసులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ బలమైన ఆధారాలను చూపిస్తున్నాం. అంటే కావాల్సుకున్న వాళ్ళకు మార్కులు వేసిండ్రు అనుకోవచ్చా? ఇది మరి అట్టనే వేసిర్రు అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పక్క వాళ్ళకి సేమ్ మార్క్స్ రావడం ఏంది? ఒక పక్క వాళ్ళకు ఒక డిఫరెన్స్ లేకుండా 0.5 తోటి రావడం, పక్క వాళ్ళకు 1 మార్క్ డిఫరెన్స్ రావడం, పక్క వాళ్ళకు 2 మార్క్స్ డిఫరెన్స్ రావడం అనేటటువంటిది అట్లనే ఉంది. ఈ రోజు మీకు మేము సవాల్ ఇస్తున్నాం. ఇగో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్లో మేము నీ 18 సెంటర్ 19 సెంటర్లో ఎక్కువ మార్కులు ఎట్లా వచ్చినాయి, ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు మొత్తం ఏందాక మొత్తం ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో సెంటర్స్ ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పటికి గత ప్రభుత్వంలో 10th క్లాస్ పేపర్స్ లీక్ అయినాయి. ఇది గ్రూప్ 1 కాబట్టి లీక్ చేయొచ్చు. ఇక్కడే ఉంటే ఏంటంటే మాకు సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది, అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇచ్చారు. ఇచ్చి 144 సెక్షన్ ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా హైదరాబాద్ కు మొత్తాన్ని 144 సెక్షన్ ఇచ్చారు. సెంటర్ చుట్టూ కాదు, హైదరాబాద్ కు మొత్తానికి 144 సెక్షన్ ఇచ్చారు. 144 సెక్షన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అన్ని 144 సెక్షన్లు పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు. ఇంటి దొంగనీశ్వరుడు అట్టలేరు అన్నట్టు అన్ని 144 సెక్షన్లు పెట్టి అంత పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టినప్పటికి కూడా మార్కులు గిట్లా వచ్చినాయి అంటే ఏందన్నట్టు అదే చెప్తున్నాక 144 సెక్షన్ పెట్టినా నీ సెంటర్లలోకి కొంగుళ్ళల్లో ఆడపిల్లలు చిట్టీలు తీసుకుపోయారు.
అది పేపర్లలో వచ్చినాయి. తర్వాత నువ్వు అట్లా పెట్టినా చాలా సెంటర్లు ఆగమాగం జరిగినాయి. ఈ చుట్టూ సరౌండింగ్ లోనే నువ్వు 46 సెంటర్లు పెట్టినావు హైదరాబాద్ సరౌండింగ్ లో. ఈ 46 సెంటర్లలో ఎగ్జామ్ పెడితే ఓన్లీ సెంటర్ కోడ్ 18 సెంటర్ కోడ్ 19 లో ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఎక్కువ మందికి క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో 450 నుంచి 550 మధ్యలో వచ్చినాయి. 450, 550 అని మీరు అడిగితే ఇవాళ స్టేట్ టాపర్కు 550, 550 నుంచి 450కి మధ్యలో చూస్తే 600 పైచిలకు ఉన్నారు. ఉన్న పోస్టులు 563. ఈ 600 పైచిలకు ఉన్నటువంటి వాళ్ళే ఈ 450 నుంచి 550 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది. 450 తక్కువ ఉన్నోళ్ళకు గ్రూప్ 1 వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. రావు 450 కిందనే పైననే వస్తాయి కానీ కింద రావు. ఈ 450 నుంచి 550 మధ్యలో ఒక 600 పైచిలుకుంటే ఈ పైచిలుకున్న వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది ఈ సెంటర్ 18 సెంటర్ 19 నుంచే వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ 18, 19 సెంటర్ నుంచే ఓసీలు ఎక్కువ పోయిర్రు. ఎందుకు పోయిర్రు అంటే ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఈ మార్కులు ఇచ్చేటప్పటికే కాదు, అది ఆల్ టికెట్ అలాట్ చేసేటప్పటికి సెంటర్లు అలాట్ చేసేటప్పటికే జరిగిందేమో అని అనిపిస్తుంది కదా ఇదంతా చూస్తా ఉంటే. ఇప్పుడు వాళ్ళు కొన్ని జంబ్లింగ్స్ అని చెప్పిర్రు. ఆ జంబ్లింగ్ అనే దాంట్లో ఎటైనా చేసుకోవచ్చు. ఆ జంబ్లింగ్ చేసే దాంట్లో నీకు కావాల్సిన వాళ్ళని జంబ్లింగ్ చేసి ఆ సెంటర్లో లేచినావా అనేటటువంటిది ఈ మార్కులు వచ్చినాక చాలా డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్లు వాళ్ళు నివృత్తి చేయాలి. ఎందుకు నివృత్తి చేయరు? మేము అడిగినప్పుడు వరకు కూడా నువ్వు వెబ్ నోట్లోకి పెట్టలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెబ్ నోట్ పెట్టలే. ఆ వెబ్ నోట్ పెట్టినప్పుడు కూడా మేము ఏం అడిగినావు, నువ్వు జిఆర్ఎల్ ఇవ్వకుండా నువ్వెందుకు రీకరెక్షన్ పోతున్నావు అని అడిగినావు. ఆ జిఆర్ఎల్ మేము అడిగితే పెట్టినావు, మేము లొల్లి చేస్తే పెట్టినావు, మేము కోట్ల కేసేస్తే పెట్టినావు. రాసినటువంటి మెయిన్స్ రాసిన వాళ్ళు అందరి మార్కులు పెట్టమని అడిగితే అప్పుడు నువ్వు మార్కులు పెట్టినావు. అది ఉగాది పండుగ రోజు సెలవు దినాలలో. ఎందుకు పెట్టినావు ఇట్లా? మేము అడగకముందు ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ మాకు డౌట్లే. మా డౌట్లు అన్నింటినీ నువ్వు పెడుతున్నావు. నువ్వు పెట్టిందంటే ప్రతి దాంట్లో తప్పులే. నువ్వు ఫస్ట్ వెబ్ నోట్లో పెట్టిన దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లను తీసుకొస్తున్నావు. ప్రొఫెసర్స్ డిగ్రీ ఇంటర్ నుంచి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చినావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. తర్వాత యూపీఎస్సీ స్టాండర్డ్స్లు ఉన్న వాళ్ళను యూపీఎస్ పేపర్ కరెక్షన్ దిద్దిన వాళ్ళని అన్నావు, అది చేయలే. దాని తర్వాత రెగ్యులర్ వాళ్ళని అన్నావు, రిటైర్డ్ వాళ్ళని తెచ్చినావు. దాని తర్వాత నువ్వు చెప్పినట్టు అటు కొన్ని సబ్జెక్టులకు ఇచ్చినావు, కొన్ని సబ్జెక్టులకు ఇవ్వలే, అలా దొరికినావు. నువ్వు దిద్దినటువంటి హాలిడేస్ 90 డేస్ అన్నావు, 90 డేస్ లేవు. హాలిడేస్ 20 హాలిడేస్ వచ్చినాయి. 3 నెలలకు ఒక సండే, 3 సండే, వారానికి 4 సండేలు, ఒక సెకండ్ సాటర్డే కలిపితే 5, 3 నెలలు 15. దసరా అప్పుడు సంక్రాంతి వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, ఇవన్నీ కలిపి 20 రోజులు, 70 రోజులే దిద్దిచ్చినావు. ఈ 70 రోజులలో ఎట్లా దిద్దిర్రు? ఒక్కొక్క సబ్జెక్ట్కు నువ్వు చాలా తక్కువ మందిని పెట్టినావు. ఫస్ట్ ఫేజ్కు సెకండ్ ఫేజ్ కాల్ని పెట్టినావు, క్లారిటీ లేదు. ఎంతమంది ప్రొఫెసర్లను పెట్టినావు? అందరితోటి మళ్ళీ ఫస్ట్ ఫేజ్ దిద్ది చాలాతోటి మళ్ళీ సెకండ్ ఎవాల్యుయేషన్ చేసినావు, క్లారిటీ లేదు. నువ్వు ఇచ్చినటువంటి రిజల్ట్లో ఫస్ట్ ఫేజ్ మల్టీజోన్ 1కి ఎంత ఉన్నారు? ఎస్సీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్, ఓసీలు అనేది కూడా చెప్పలేదు. ఇవన్నీ ఒకతోకలు అల్ల దొరికినావు కాబట్టి ఎమ్మటే దాన్ని తీసేసినావు. ఇప్పుడు ఇచ్చినటువంటి నువ్వు జిఆర్ఎల్లో కూడా చాలా ఒకతోకలు దొరికినాయి. ఎట్లా దొరికినాయి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్లో మాకు సేమ్ హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళకి చాలా మందిని సేమ్ మార్క్స్ వచ్చినాయి. పక్క హాల్ టికెట్స్ వచ్చిన వాళ్ళకు పక్కన ఉండి ఇద్దరికి తక్కువ ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఒక గ్యాప్ వచ్చిన వాళ్ళకు సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇట్లా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి అనేటటువంటి మేము అడిగినాం. మరి దీనికి ఎందుకు సమాధానం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పలేకపోతుంది? అంటే ఒక హాల్ టికెట్ నెంబర్, 2 హాల్ టికెట్ నెంబర్లు ఉంటే ఒకటి తప్పించి ఒకటి సేమ్ మార్కులు. ఇప్పుడు నేనున్నావు అక్క, నేను పక్కనున్నా, సేమ్ మార్క్స్. ఇంకో కండిషన్ లో నీ మధ్యలో నా మధ్యలో ఒకళ్ళు ఉన్నారు, అయినా మన ఇద్దరికి సేమ్ మార్క్స్. నీ మధ్యలో నా మధ్యలో 2 ఉన్నారు, అయినా సేమ్ మార్క్స్. నీ మధ్యలో నా మధ్యలో 3 ఉన్నారు, అయినా సేమ్ మార్క్స్. సేమ్ మార్కు లేదంటే 1 మార్క్ అటు ఇటు, అది కూడా మేము లిస్ట్ చేసినాం. ఇవన్నీ ఎవిడెన్స్ నువ్వు ఇచ్చినటువంటి జిఆర్ఎల్లో 12,622 మందిని నువ్వు ఎవరినైతే క్వాలిఫై చేసినవో దాంట్లోకి వెళ్ళి తీసినటువంటి ఆధారాలు ఇవి.
ఈ ఆధారాలను కాదని పోతావా? మేము ఎలా ఏది సొంతంగా మా నెంబర్లు లేవు, మా సంఖ్యలు లేవు, ఇలా మా పెన్ను పెట్టి చేసింది లేదు, నువ్వు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళే చేసినాం. మరి దీనికి సమాధానం ఏంటి? ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి కూడా మేము డీకోడ్ చేస్తే ఈ 18-19 సెంటర్లకి వెళ్ళి ప్రతి సెంటర్ నుంచి ఎంతమంది క్వాలిఫైర్ అనేటటువంటి తీసుకుంటే ఇలా ఇది చూడండి, ఇది ఈ గ్రాఫ్ ఇదన్నీ చూసుకోండి ఎందుకు వచ్చినాయని మేము అడుగుతున్నాం. వీటన్నిటికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఆ 18-19 సెంటర్లు ఏమైనా ఆరాధించిండ్రా? అది 18 నెంబర్. ఇప్పుడు మనం ఏం ఆరాధిస్తాం? అల్లకి పోయి ఏం ఆరాధిస్తాం? ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఏముండదు కదా. ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏమైనా చిటీలు దొరుకుతున్నాయి అంటే అల్లకి పోతే ఎక్కడి నుంచి తీస్తున్నారు, ఏ కిటికీలకి వెళ్ళి అందిస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు అనేది ఉంటది. ఇప్పుడు ఆరాధించాల్సింది అల్లా ఏంటి? ఆ సెంటర్లలో ఉన్నటువంటి ఏ కులపోనికి ఎక్కువ వచ్చినాయి, ఏ కులపోని తక్కువ వచ్చినాయి, ఎట్లని అలా చూస్తే ఓసీలకే ఎక్కువ వచ్చినాయి ఆ రెండు సెంటర్లలో. ఇప్పుడు మేము ఇచ్చింది వీళ్ళ డేటానే మేము అనలైజ్ చేయగలుగుతాం, కానీ ఆ సెంటర్ల దగ్గరికి పోయి ఏం చేస్తాం? ఈ సెంటర్ బిల్డింగ్ ఎట్టుంది, ఈ సెంటర్ మంచిగా ఉందా లేదా, చెట్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, నిప్పులు ఉన్నాయని చూస్తామా? ఇప్పుడు ఏం చేయలేం, వాళ్ళు ఇచ్చిన డేటాను అనలైజ్ చేయడమే. దీనికి కావాల్సినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వీళ్ళు ఏ విధంగా ఇది ఎట్లా చేసిర్రు అనేటటువంటిది కూడా ఇవాళ మా మిత్రులు చాలా పకడ్బందీగా వీళ్ళు ఇవాళ వీడియోలు పెట్టిర్రు. ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి ఇవాళ గ్రూప్ 1 అనగానే ఆషామాషి ఇది కాదు, రేపు కన్ఫర్ట్ ఐఏఎస్ అయ్యేటటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి ఐఐటి నుంచి ఐఐఎంలకు వెళ్ళి ఎంబీబీఎస్లు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి పిల్లలు మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా టెక్నికల్ సపోర్ట్ అంతా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిర్రు. మీరు ఏ విధంగా ఒక కోడ్ ఇచ్చిర్రు, ఆ కోడ్ని ఏ విధంగా మీరు ఇలా డీకోడ్ చేసిర్రు, ఏ విధంగా ఒక్కొక్క పక్క బెంచ్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, పక్క బెంచ్ వాళ్ళకు తక్కువ వస్తాయి, మధ్యలో ఒక్కళ్ళు ఉంటే, మధ్యలో ఇద్దరుంటే ఏ విధంగా తక్కువ వచ్చినాయి, ఎట్లా అనేటటువంటిది కూడా మొత్తం ఈరోజు మా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఇంత టాలెంట్ ఉంటే మాకు ఎందుకు మార్కులు రాలేదు, యూపీఎస్సీలో మేము రాసి మంచి మార్కులు వస్తే ఇక్కడ ఎందుకు మాకు మార్కులు రాలేదు అనేటటువంటిది పెట్టిర్రు. ఇప్పుడు this is not speculation, this is not theory, this is a cold hard evidence and shows how marks were tampered with. Every number, every pattern, I studied it and it all ఇది నేను ట్యాంపర్ ఏ విధంగా చేసిరని టెక్నికల్ గా ఇస్తున్నా అంటున్నాడు. ఇది చాలా ఎవిడెన్స్ అని చెప్తున్నాడు. ఈ టెక్నికల్ గా ఎట్లా చేసిరనేది చెప్తున్నాడు. దేనికైనా సిద్ధం అంటున్నాడు. రాజ్యాంగం ప్రకారం మనం ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలని చెప్తున్నాడు. నేషనల్ వైడ్ పెద్ద ఇష్యూ కావాలని చెప్తున్నాడు. ఇది ఇండియాలోనే పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నాడు. ఎవిడెన్స్లు కూడా సాఫ్ట్వేర్ నెట్ బిల్డప్ చేసిరు అనేది కూడా చూపించిండు. మరి మీరు ఎందుకు ఇగో అన్న ఇక ఇది జూమ్ చేయన్నా, వీళ్ళు ఇచ్చినటువంటిది టెక్నికల్ గా వీళ్ళు ఏ విధంగా కోడింగ్ చేసిర్రు, ఎట్లా కోడ్ చేసిర్రు అనేది కూడా చెప్తున్నాడు. ఇది కాదా ఎవిడెన్స్? ఇంతకన్నా ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి ఈ ప్రభుత్వానికి? ఇవన్నీ అడిగితున్నప్పటికి కూడా మేము ఒకవైపు మీరు ఇచ్చినటువంటి జిఆర్ఎల్కి వెళ్ళి ఎవిడెన్స్ తీసినాం, మీరు 21,000 మంది మార్కులు ఇచ్చినప్పుడు చేసినాం, మీరు టెక్నికల్ గా ఏ విధంగా వచ్చింది దీనికని చెప్తున్నాం. వచ్చి చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ ప్రభుత్వం వినట్లేదు అన్న? ప్రాసెస్ అంతా జరుగుతుంది, రిజల్ట్ ఇచ్చిండ్రు. మీరు ఏదైతే జీవో 29 రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించిండ్రు, అక్కడ పిటిషన్ కొట్టేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ 1:2 రేషియోలో సిద్ధం అవుతున్నారు. మరి ఇదంతా కొలిక్కి వస్తుండ్రు, ఇస్తుండ్రు, అయిపోతుందనే నేపథ్యంలో మీరు ఇవన్నీ చూపెడుతున్నారు. ఆగే అవకాశాలు ఉన్నాయా గవర్నమెంట్? ఇప్పుడు నువ్వు అన్నావు 29 జీవోని కూడా కొట్టేసిర్రు అన్నావు. ఇప్పుడు ఇది కాదా వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో 100లో ఎస్సీలు 3 ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. వీళ్ళు 3 ఉన్నారు, ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితి కాదా? మరి ఇది 29 జీవో ఎఫెక్ట్ కాదా? మరి కోర్టు కూడా ఇది రాజ్యాంగ బద్దమా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చాలి కదా. కోర్టు కూడా ఎందుకు తేల్చలేదు? నిరుద్యోగ మిత్రులారా మీకు చెప్తున్నాం, ఈ మిత్రుడు కూడా చెప్పిండు, మేము పడే బాధకు ఇప్పుడు మాకు చేతనైంది మేము ఏం చేస్తున్నామో వీటన్నిటికి స్పందించి తన చేతనైంది ఏం చేయాలో, తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాబట్టి తాను చేయగలిగినటువంటి పనిని తాను చేసి చూపించిండు. ఏ విధంగా వీళ్ళు ఒక కోడ్ను ఒక ఆల్గరిథం డెవలప్ చేసిర్రు. ఆ డెవలప్ చేయడం వల్ల ఈరోజు ఒక్కొక్కరికి పక్క 4 టికెట్ల వాళ్ళకి సేమ్ వచ్చినాయి, పక్క 4 టికెట్ల వాళ్ళకి 0 డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, మార్కులలో 1 మార్క్ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, 0.5 మార్క్ ఏ విధంగా డిఫరెన్స్ వచ్చింది, 1.5 మార్క్ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది
అనేటటువంటిది వీళ్ళు ఒక స్కామ్ ఏ విధంగా చేసిర్రు, వీళ్ళు పెట్టిన ఆల్గరిథం తోటి ఒక 500 పేజీల మీరు ఇచ్చినటువంటి ఏదైతే 221,000కి మీరు ఇచ్చినటువంటి ఒక లీస్ట్ ఉందో ఆ లీస్టును మీరు ఏ విధంగా ఫిల్ చేసిర్రు, అది ఎన్ని పేజీలు 515 పేజెస్ 515 పేజీలు 2.2 MB డేటా మొత్తం 2.2 MB డేటాను 515 పేజీలలో మీరు నింపడానికి ఉపయోగించినటువంటి ఆల్గరిథం ఏంది, ఆల్గరిథం తోటి మీరు ఏ విధంగా చేయగలిగిర్రు అని ఆయన నిరూపిస్తూ మీరు ఇచ్చినటువంటి ఆల్గరిథంను కోడ్ చేస్తూ ఆల్గరిథంను ఏ విధంగా డీకోడ్ చేసిండో కళ్ళకు కట్టినట్టు చూపించిండు.